ఈరోజు వీడియో సెషన్లో మనం ఆఫీస్ ఆటోమేషన్లో న్యూ ప్యాకేజ్ పవర్ పాయింట్. ఇప్పుడు మీరు ఎంఎస్ కోడ్ ఎక్సెల్ రెండు కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు కొంత ఐడియా అవుతుంది. ఇప్పుడు మీకు ఓల్డ్లో ఏం చేసాము, డాక్యుమెంటేషన్, ఎక్సెల్లో వచ్చి ఓన్లీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ప్రెజెంటేషన్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రజెంట్ చేయాలనుకుంటే మనం విత్ ప్రెజెంటేషన్ ద్వారా మనం ఏదైనా ప్రజెంట్ చేసేటప్పుడు మనకి అది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం ఏమీ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఓవరాల్గా మనం చెప్పేటప్పుడు అది అందరికీ రీచ్ అవ్వచ్చు, రీచ్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఐడియా లేనప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసినా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీచ్ కావాలి. అదే ఇప్పుడు పిక్చర్స్తో మనం ప్రెజెంటేషన్ చేసి చూపించామనుకోండి, మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం. ఓకే, అక్కడ ఉన్న పిక్చర్స్ని బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి పాసిబుల్. కాబట్టి ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ చేయాలి అంటే దానికి మనం ఈ పవర్ పాయింట్ని ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే దానికి ఫస్ట్ మెథడ్ స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లో కదండి. ఆల్ ప్రోగ్రామ్స్లో ఎంఎస్ ఆఫీస్ అక్కడ ఎంఎస్ ఆఫీస్, నెక్స్ట్ దేంట్లో పవర్ పాయింట్. ఓకే, క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ పాయింట్ ఓపెన్ అయినప్పుడు మనకి ఆ స్క్రీన్ ఈ విధంగా. ఇప్పుడు మనం దేనికోసం ప్రెజెంటేషన్కి రిలేటెడ్గా మనం పవర్ పాయింట్ ఉపయోగిస్తాం కాబట్టి దానికి రిలేటెడ్గా మనకి ఇప్పుడు ఈ పవర్ పాయింట్ అనేది. ఓకే, అంటే ఇక్కడ మనకి ప్రెజెంటేషన్ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ ప్రజెంట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక్కొక్క స్లైడ్ టైప్లో మనకి డాక్యుమెంట్ అనేది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఏమున్నాయి, ఫోటో పార్ట్స్. ఇప్పుడు మనకి ఓపెన్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది పవర్ పాయింట్కి. ఇప్పుడు దీంట్లో పార్ట్స్ ఏంటో చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ స్టార్టింగ్ టైటిల్ బార్ యాజ్ యూజువల్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏమవుతుంది, ప్రెజెంటేషన్ 1 అన్న. ఓకే, నెక్స్ట్ టైటిల్ బార్కి బాటంలో ప్రీవియస్ మనకి ఏమైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అలాగే హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, రివ్యూ, వ్యూ. ఇది పవర్ పాయింట్కి రిలేటెడ్గా ఉన్న మెయిన్ మెనూ ఐటమ్. నెక్స్ట్ ఈ మెయిన్ మెనూ ఐటమ్స్లో టాప్ ఐటమ్స్ వచ్చి ప్యాలెట్, టూల్స్ ప్యాలెట్ వచ్చి ఇది మనకి టూల్స్ ప్యాలెట్. నెక్స్ట్ దానికి బాటంలో ఇక మనకి రోలర్ లైన్ అలాంటివి ఏంటి. ఇప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇదేంటంటే మనకి స్లైడ్. ఇప్పుడు ఈ స్లైడ్ ఓపెనింగ్ స్లైడ్ కాబట్టి దానికి మనకి టైటిల్ అంటే దేని గురించి చేస్తున్నాం ఏంటన్న ఇంట్రడక్షన్ మన ఓపెనింగ్ స్లైడ్లో. నెక్స్ట్ మీకు ఏదైనా ఒక స్లైడ్కి సంథింగ్ నోట్ ఏదైనా కావాలన్నమాట, ఆ నోట్ మీకు మీరు టైప్ చేస్తారు. మీరు నోట్ అంటే ఈ నోట్తో టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏది మీకు ప్రెజెంటేషన్లో డిస్ప్లే కావాలి, ఓన్లీ అది రెఫరెన్స్. నెక్స్ట్ దానికి బాటంలో స్టాటస్ బార్. నెక్స్ట్ రైట్ సైడ్ వస్తే జూమ్. నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ ఆప్షన్స్ డిస్ప్లేతో అడ్డు. ఇది మనకి పవర్ పాయింట్ ఓపెన్ చేసినప్పుడు పవర్ పాయింట్లో మనకి డిస్ప్లే అయ్యే డిఫరెంట్ పార్ట్స్ వాటి యొక్క డిస్ప్లేస్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ క్లిక్ టు యాడ్ టైటిల్ అని. కాబట్టి ఇప్పుడు దీంట్లో మీరు దీనికి టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఆ టైటిల్ని టైప్ చేస్తారు. సపోజ్ నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్కి రిలేటెడ్గానే ప్రెజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను దానికి టైటిల్ ఎంఎస్ ఆఫీస్ అని చెప్పేసి వస్తాను, ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఇది హెడింగ్. నెక్స్ట్ దీనికి సబ్ టైటిల్ ఏంటి, సబ్ టైటిల్ వచ్చి నేను ఇక్కడ సపోజ్ శశికిరణ్ విద్యాలయం అని చెప్పేసి నెక్స్ట్ సన్రైజర్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ టైటిల్ యొక్క హెడ్డింగ్ వీటిని మీరు డెకరేట్ చేయాలంటే డెకరేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసి మీకు ఇప్పుడు దీంట్లో ఫాంట్ స్మాల్ సేమ్ ఇందుకు కావాలి ఫాంట్ కానీ మీకు దీంట్లో ఏ టైప్ ఫాంట్ కావాలో మీకు కావాల్సిన ఫాంట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. మీ ఇష్టం, మీకు ఏ మోడల్ కావాలంటే అలా. ఓకే, సో నేను ఇప్పుడు ఈ టైప్ ఫాంట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం సైజ్ కావాలంటే సైజ్ కావాలి. ఓకే, దీనికి
షాడో ఇస్తుంది. నెక్స్ట్ కలర్ మారుస్తుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఈ సబ్ హెడింగ్ దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు దీని యొక్క ఫాంట్ కూడా మారుద్దాం. ఓకే, ఫాంట్ వచ్చి సపోజ్ 5 దాకా కింద ఇచ్చేద్దాం. ఇది కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్ చేస్తాం. ఇది ఓపెనింగ్ సైడ్ మీకు ఎలాగైతే కావాలో మీకు కావాల్సిన విధంగా. ఇప్పుడు ఇది అయిపోయింది. మరి నెక్స్ట్ స్లైడ్ కావాలి కదా. నెక్స్ట్ స్లైడ్ కావాలంటే దానికి ఏం చేస్తారంటే మీకు హోమ్లోనే ఇవ్వండి న్యూ స్లైడ్. ఇప్పుడు మీరు ఇక్కడ న్యూ స్లైడ్ ఇవ్వగానే మీకు ఇక్కడ మోడల్స్. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ మీకు కావాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం పిక్చర్ పెట్టి దానికి ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అలా తీసుకోవచ్చు, లేదంటే పిక్చర్స్ తీసుకోవచ్చు, అది మనకు. లేదా అసలు మీకు ఏమీ లేకుండా ఊళ్ళో బ్లాంక్గా కావాలంటే బ్లాంక్. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే ఈ మోడల్ తీసుకున్నాను 2 కంటే మీకు ఇక్కడ ఇప్పుడు దీంట్లో ఒక దాంట్లో వచ్చి పిక్చర్ అంటే మీకు సింబల్స్ ఇచ్చారు. ఒకటి ఇన్సర్ట్ టేబుల్ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా చార్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్, పిక్చర్, క్లిప్ ఆర్ట్, మీడియా ఫైల్. ఇది మీకు ఇక్కడ ఇచ్చిన సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్సర్ట్. సో ఇప్పుడు నేను దీంట్లో ఇన్సర్ట్ పిక్చర్ దిగాల్సిన దీన్ని చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీకు ఏ పిక్చర్ కావాలి, మీకు కావాల్సిన పిక్చర్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అయింది. మీకు కావాలంటే ఇప్పుడు దీనికి సైజు, మళ్ళీ దీనికి డెకరేషన్, ఫ్రేమ్స్ ఇలాంటి ఏవైనా కావాలంటే ఇవన్నీ పెట్టుకోవాలి. ఓకే, అంటే మనకి ఓల్డ్ వాచ్లు ఉన్నాయి కదా, సేమ్ అదే ఆప్షన్. మీకు ఏ మోడల్ కావాలంటే మీకు కావాల్సిన మోడల్. ఓకే, ఇప్పుడు దీనికి టైప్ చేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను దీనికి టైప్ వచ్చి సమ్ ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి. ఇప్పుడు దీనికి సబ్ హెడ్డింగ్స్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ సమ్ ఫైల్ అంటే దాంట్లో ఏవో ఆప్షన్స్ ఉన్నాయి. ఫైల్, ఓకే, డాక్యుమెంట్, ఓకే, సమ్ పేజెస్, పారాగ్రాఫ్, ఓకే, ఈ విధంగా కొన్ని ఆప్షన్స్. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే ఇది కొంచెం సైజ్ తగ్గించి, అదే సైజ్ తగ్గించేసి సెంటర్ వచ్చేటట్టు. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం సేవ్ చేద్దాం అనుకుంటే మనం ఏం చెప్పాను ప్రాబ్లం. మీరు చేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతే మీరు అప్పటిదాకా చేసేటప్పుడు పోతుంది. కాబట్టి ఫస్ట్లోనే 1 or 2, ఇప్పుడు మన పవర్ పాయింట్ కాబట్టి 1 or 2 స్లైడ్స్ చేయగానే దాన్ని సేవ్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు నేను సేవ్ చేయాలంటే సేమ్ ఆప్షన్, స్టార్ట్ బటన్కి వెళ్ళి పవర్ పాయింట్ స్టార్ట్ బటన్, సేవ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ సేవ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ లొకేషన్ చూసుకోండి. మీకు అంటే ఆల్మోస్ట్ ప్రతి అప్లికేషన్లో చెప్పాను, ఎంఎస్4లో చెప్పాను, ఎక్సెల్లో చెప్పాను, ఇప్పుడు పవర్ పాయింట్లో చెప్తున్నాను. సేవ్ చేసేటప్పుడు చెప్తున్నాను, సేవ్ చేసే చెప్తున్నాను, ఓపెన్ దగ్గర కూడా చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే సేవ్ చేసేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు చూసుకోవాల్సిందంటే లొకేషన్ చూడండి. ఓకే, 99% ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే లొకేషన్ చూసుకోకుండా సేవ్ చేస్తారు. అది ఎక్కడ సేవ్ అయిందో తెలియదు. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు అది ఎక్కడో లొకేషన్లో ఓపెన్ అవుద్ది. వెతికేదైనా నా ఫైల్ లేదు, ఎక్కడ ఎవరో తీసేసారా. ఓకే, అది ఎవరు తీయరు. మీరు ఒక లొకేషన్లో స్టోర్ చేయాల్సింది ఇంకో లొకేషన్లో ఎక్కడ స్టోర్ చేసి మీరు చూసుకోరు. కాబట్టి ఎక్కడో స్టోర్ అయింది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ లొకేషన్లో స్టోర్ చేస్తున్నారు ఆ లొకేషన్ చూసుకోవాలి. లేదా మీకు పర్టికులర్ లొకేషన్లో స్టోర్ కావాలంటే ఆ లొకేషన్ మార్చుకోవాలి. లొకేషన్ మార్చడం అని చెప్పాం కదా. ఓకే, మీకు ఇక్కడ డౌన్కి వెళ్తే మీకు డ్రైవ్ ఉంటుంది. ఏ డ్రైవ్ అయితే ఉంటుందో ఆ డ్రైవ్లోకి వెళ్తాం. మీకు దాంట్లో ఏ ఫోల్డర్ అయితే ఆ ఫోల్డర్లోకి వెళ్ళి సెట్. ఓకే, ఇప్పుడు నేను ప్రస్తుతానికి డాక్యుమెంట్స్లోనే స్టోర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్స్లో ఉంది, నేమ్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఓకే, నేను అదే నేమ్తో సేవ్ చేస్తాను. సేవ్ ఇచ్చింది, సేవ్. ఓకే, ఆల్రెడీ ఉన్నట్టుంది. ఓకే, ఓకే, ఇక వెయిట్ చేయండి.
ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ని స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ న్యూ స్లైడ్ క్లిక్ చేయగానే నాకు మళ్ళీ సేమ్ ఇదే కావాలి, మళ్ళీ సేమ్ అదే మోడల్ కావాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇన్సర్ట్ పిక్చర్ని ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చి నేను ఇక్కడ టైటిల్ ఎంఎస్ ఎక్సెల్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఆప్షన్స్ ఏం చేస్తానంటే ఫైల్, ఓకే, షీట్, వర్క్ షీట్, ఓకే, సెల్ పాయింటర్, ఈ విధంగా some options. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ కావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కావాలంటే మీరు ప్రతిసారి న్యూ స్లైడ్కి వెళ్ళే వస్తారు. అంటే మీరు సేమ్ ఇదే మోడల్ కావాలి కాబట్టి అదే మోడల్ కావాలన్నప్పుడు మనం ప్రతిసారి న్యూ స్లైడ్కి వెళ్ళకుండా సింపుల్గా కంట్రోల్ M ప్రెస్ చేస్తాం. ప్రీవియస్గా మీరు ఏ స్లైడ్ అయితే ఓపెన్ చేశారో అదే స్లైడ్ మీకు న్యూ స్లైడ్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది మనకి దీంట్లో షార్ట్ కట్ కంట్రోల్ M. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీనికి నేమ్ వచ్చి పవర్ పాయింట్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఇప్పుడు దీనికి పిక్చర్ తీస్తాను. మళ్ళీ ఇక్కడ పిక్చర్ సెలెక్ట్ చేసి ఒకే పిక్చర్ని ఎంచుకుంటాను. సపోజ్ నేను ఇక్కడ పిక్చర్ని. ఓకే, ఇప్పుడు దీనికి టైటిల్స్ సబ్ ఎడిట్. నేను ఇక్కడ సపోజ్ సేవ్, ఓకే, లైవ్ యానిమేషన్ డిజైన్ ట్రాన్సిషన్. ఓకే, ఈ విధంగా సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూస్తాను. ఓకే, అడ్జస్ట్ చేసి నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వచ్చి నాకు ఏమీ ఉండదు, ఓన్లీ ప్లెయిన్గా కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే న్యూ స్లైడ్లో కానీ బ్లాక్ స్లైడ్. ఇప్పుడు నేను ఇక్కడ నాకు కావాల్సిందిగా నేను డిజైన్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే ఒక టైటిల్ ఇస్తాను, అంటే ఎండింగ్ అయిపోయింది. దానికి ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, ఇన్సర్ట్లో ఓ డాట్ తీసుకొని ఇప్పుడు దీంట్లో మోడల్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక మోడల్ సపోజ్ నేను మోడల్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ అండ్ ఓకే విజిట్ ఓకే, జస్ట్ ఈ విధంగా ఓకే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి వెళ్ళి ఇప్పుడు స్లైడ్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని మళ్ళీ సేవింగ్. ఇప్పుడు ఇది ఈ స్లైడ్ మరి షో కావాలి కదా, అంటే దీన్ని మనం ప్లే చేయాలంటే ఏం చేస్తారంటే కీబోర్డ్లో మీకు F5 అని చెప్పేసి మీరు కీబోర్డ్లో F5 ప్రెస్ చేయగానే మీకు మీరు చేసిన ప్రెజెంటేషన్ ప్లే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ స్లైడ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కావాలంటే మనం క్లిక్ చేయాలి, లేదా కీబోర్డ్ నుంచి మీరు ఏ కీ ప్రెస్ చేసినా నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదో క్లిక్ చేస్తాం, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ప్రీవియస్ కావాలంటే అప్పుడు ప్రెస్ చేస్తే ప్రీవియస్ స్లైడ్ వస్తుంది. డౌన్ వచ్చి నెక్స్ట్, మళ్ళీ అగైన్ డౌన్, మళ్ళీ డౌన్. ఓకే, అండ్ డౌన్ ప్రెస్ చేయగానే బయట. ఓకే, ఇది మనం క్రియేట్ చేసిన ప్రెజెంటేషన్ మనం ప్లే చేయాలనుకుంటే దానికి F. ఇప్పుడు మనకి ప్లే అయింది, బాగానే ఉంది. ఇప్పుడు ప్లే అయినప్పుడు మీకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఎలా ఉంది, మనకి మొత్తం వైట్ కలర్లో ఉంది, మనకి అంత అట్రాక్టివ్గా కనబడుతుంది. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే స్లైడ్కి బ్యాక్గ్రౌండ్ నాకు సంథింగ్ డిజైనింగ్ కావాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు దానికి డిజైనింగ్ కావాలంటే దానికి ఎలా డిజైనింగ్. ఇప్పుడు నాకు దీంట్లో స్లైడ్కి సమ్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి ఏమైనా కావాలంటే మనకి ఆప్షన్స్లోకి వెళ్ళి మనం యూజ్ చేసుకొని మార్చుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్కి వెళ్ళకుండా మనం ఇక్కడి నుంచి మనం కావాలంటే చేయాలి. ఎలాగంటే స్లైడ్ మీద రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మోడల్ సాలిడ్ కలర్, అంటే మీకు ఏమంటే సింగిల్ కలర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు మీకు మారిపోతుంది.
మీకు సపోజ్ థిక్ కలర్ ఇద్దాం. ఇప్పుడు దీంట్లో ఇంటెన్సిటీ మీరు కావాలంటే ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోండి. మీరు ట్రాన్స్పరెన్సీ మారుస్తుంటే మీరు అక్కడ లైట్ డెమో ఇందులో మీకు ఏ టైప్ అయితే కావాలో మీకు కావాల్సిన విధంగా మీరు ట్రాన్స్పరెంట్ చేసుకోండి. ఇది సాలిడ్. నెక్స్ట్ గ్రేడియంట్ ఫీల్డ్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ 2 కలర్స్ సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చి ఇవ్వండి ఈ కలర్. నెక్స్ట్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ కావాలని డైరెక్షన్. ఓకే, మీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మీకు టైప్ లీనియరా, రేడియలా, ఓకే, లేదంటే రెక్టాంగులరా. మీకు ఇక్కడ చూడండి మార్క్ ఉంటుంది రెక్టాంగులరా. నెక్స్ట్ పాత్. ఓకే, నెక్స్ట్ షేడ్ ఫ్రమ్ టైప్. ఈ విధంగా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీకు ఏ కలర్ అయితే కావాలో మీకు కావాల్సిన కలర్ ఇది కలర్. నెక్స్ట్ మీకు కలర్ ఏది కావాలి, మీకు అలా కావాలంటే మీకు కలర్ కావాలంటే మళ్ళీ కలర్ మీరు ఇది కావాలంటే ట్రాన్స్పరెన్సీ మళ్ళీ దీన్ని చేంజ్ చేసుకోవాలి. మీకు వచ్చే మాత్రం. ఓకే, ఇది కలర్ ట్రాన్స్పరెన్సీ. నెక్స్ట్ ఈ అప్లై చేస్తుంది, ఇది మనకి దీంట్లో ఇది గ్రేడియంట్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మనకి ఇంకో ఆప్షన్ అంటే పిక్చర్ ఆర్ టెక్స్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ టెక్స్చర్ అని చెప్పేసి సమ్ టెంప్లెట్స్ డిజైన్ మీకు దీంట్లో ఏదైతే కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మెసేజ్. ఓకే, అలాగని మీకు ఫైల్ కావాలంటే ఫైల్ పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కావాలి మీకు అది బ్యాక్గ్రౌండ్. అదే ఇప్పుడు కంపెనీ కానీ ఏదైనా ఫోటో ఉందనుకోండి, ఆ కంపెనీ ఫోటో పెట్టుకోండి. ఓకే, అలాంటి ప్లేస్లో మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ గ్రేడియంట్ సెలెక్ట్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ స్లైడ్కే కావాలా లేకపోతే అన్నిటికీ కావాలి. మీకు ఓన్లీ ఫస్ట్ స్లైడ్ కావాలంటే క్లోజ్ చేస్తే ఓన్లీ దానికే వస్తుంది. అలాగకుండా అన్నిటికీ కావాలంటే ఏం చేస్తారంటే అప్లై టు ఆల్, మీకు అన్నిటికీ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసి చూడండి. ఓకే, ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే కలర్స్ అది అంటే ఫస్ట్ కలర్స్ సెట్ చేయకూడదు. డిఫరెంట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం టెక్స్ట్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా చేయకుండా ముందు టెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేస్తాం అనేది మనకేమైంది ఇక్కడ చూడండి రెండు కలిసిపోయింది కాబట్టి ఒక్కొక్క చోట కనబడలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ మీరు ఏ స్లైడ్స్ అయితే ఏదైతే చేంజ్ చేస్తారో మళ్ళీ అవన్నీ మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూడండి. నీట్గా ఉంది. ఓకే, ఎప్పుడైతే మనం బ్యాక్గ్రౌండ్ పెట్టామో బ్యాక్గ్రౌండ్ పెట్టినట్లు మనకి వ్యూ అనేది అపిరెన్స్ మనకి చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనకి ఈ స్లైడ్స్లో ఉన్న ఈ ఫాంట్ కలర్స్ కూడా మార్చుకోవాలంటే ఇప్పుడు వీటి కూడా మనం ఫాంట్ మార్చుకోవాలి. ఓకే, ఫాంట్ మార్చుకొని నెక్స్ట్ ఈ ఫాంట్కి ఏ కలర్ కావాలి మీకు కావాల్సిన కలర్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు దీనికి వచ్చి నేను ఇంకో మోడల్. ఓకే, నెక్స్ట్ దీనికి ఇంకో కలర్ని సెట్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా దీనికి ఇంకో ఫాంట్ సెలెక్ట్ చేద్దాం.
ఓకే. నెక్స్ట్ ఓకే. దీనికి చేంజ్ చేయలేదు. ఓకే. లాస్ట్‌లో మనం ఆల్రెడీ ఇప్పుడు డెకరేషన్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని సేవ్ చేసి చేస్తారు. ఓకే. మీకు ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ మోడల్స్‌లో మనకి దీంట్లో ఇది స్లైడ్స్‌ని డిజైన్ చేసే ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీరు స్లైడ్స్‌ని రన్ చేసేటప్పుడు మీకు చూడండి ఒక స్లైడ్ వచ్చి నెక్స్ట్ స్లైడ్ వచ్చేటప్పుడు మామూలుగా వచ్చారు. అలా కాకుండా నాకు ఏం కావాలంటే సమ్ యానిమేషన్ కావాలి. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది స్లైడ్‌కి మధ్యలో దానికి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యానిమేషన్స్ ఉంటే మీకు ఇక్కడ యానిమేషన్స్‌లో డిఫరెంట్ యానిమేషన్ ఇవ్వండి. మీరు ఇక్కడ మూవ్ చేయగానే మీకు అక్కడ ఆ యానిమేషన్ ఎఫెక్ట్ ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఈ మోడల్ నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్ ఓకే. ఈ మోడల్ నెక్స్ట్ స్లైడ్ ఓకే. ఇది ఓకే. ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇందాక మనం డైరెక్ట్గా చెప్పేది మనకి యానిమేషన్ ఇప్పుడు మీరు ఏదైనా కీ ప్రెస్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా కీ ప్రెస్ చేయండి ఓకే. ఇది మనకి ఒక్కొక్క స్లైడ్ మనకి డిస్ప్లే అయ్యేటప్పుడు ఒక్కొక్క యానిమేషన్ కావాలనుకున్న ఈ విధంగా యానిమేషన్ ఇది స్లైడ్కి మధ్యలో మనకి యానిమేషన్ ఓకే. నెక్స్ట్ అదే విధంగా మీకు ఈ స్లైడ్ మీద ఉన్న ఇదొక హెడ్డింగ్ కదా అదే క్లిక్ చేస్తే మీకు ఇది ఒకటే అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఇది ఒకటి అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇదొక ఆబ్జెక్ట్ ఇదొక ఇప్పుడు ఇక్కడ మనకి ఈచ్ ఆబ్జెక్ట్కి మళ్ళీ యానిమేషన్ ఓకే. ఇప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్కి యానిమేషన్ పెట్టాలంటే ఇప్పుడు దానికి అలాగంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి ఓకే. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి యానిమేషన్ కావాలంటే దానికి కస్టమ్ యానిమేషన్ ప్రీవియస్లీ ట్రాన్సాక్షన్ ఇది వచ్చి యానిమేషన్ ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇవ్వండి మోడల్స్ ఇప్పుడు దీంట్లో ఏదో సెలెక్ట్ చేసి మోర్ ఎఫెక్ట్స్ కానీ మీకు మొత్తం దీంట్లో ఏమైతే ఉన్నాయో మొత్తం ఓకే. దీంట్లో ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలంటే దాని మీద సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీంట్లో ఈ టైప్ సెలెక్ట్ చేస్తాను. మీరు ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ మీకు ఎఫెక్ట్ ఓకే. మీకు ఏ మోడల్ అయితే కావాలో జస్ట్ ఆ మోడల్ సెలెక్ట్ ఇప్పుడు సపోజ్ నేను దీనికి ఈ మోడల్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మోర్ ఎఫెక్ట్స్ ఓకే. దీనికి నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీంట్లో మళ్ళీ టెక్స్ట్ సెలెక్ట్ చేసి అగైన్ యాడ్ ఎఫెక్ట్లో ఏ మోడల్ కావాలి దీంట్లో బాగుంది నెక్స్ట్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తాం మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మోర్ ఎఫెక్ట్
దీనికి గ్రో అండ్ టర్న్ దీనికి అవసరం. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామంటే పిక్చర్ కూడా సెలెక్ట్ చేసి యాడ్ ఎఫెక్ట్. సపోజ్ ఇప్పుడు దీంట్లో సెకండ్ వన్ మోర్ ఎఫెక్ట్. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ లైన్ దీంట్లో మళ్ళీ హెడ్డింగ్ సెలెక్ట్ అవుతాం, యాడ్ ఎఫెక్ట్ దీంట్లో వెళ్దాం, మోర్ ఎఫెక్ట్. ఓకే, దీనికి మోర్ ఉంటాం. నెక్స్ట్ దీని సెలెక్ట్ అవుతాం, అగైన్ యాడ్ ఎఫెక్ట్, మోర్ ఎఫెక్ట్. దీనికి నెక్స్ట్ పిక్చర్ని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్, మోర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు దీనికి వచ్చి మళ్ళీ హెడ్డింగ్ సెలెక్ట్ చేసి మోర్ ఎఫెక్ట్స్లో ఓకే. దీనికి మోడల్ ఇస్తాం. నెక్స్ట్ పిక్చర్ని సెలెక్ట్ చేసి దీంట్లో ర్యాండమ్ ఎఫెక్ట్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. నెక్స్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్స్లో మోర్ ఎఫెక్ట్స్లో ఓకే. దీనికి నెక్స్ట్ ఫైనల్ స్లైడ్. ఇప్పుడు దీంట్లో ఇది సెలెక్ట్ చేసి ఒకటే కాబట్టి దీనికి ఈ మోడల్ ఓకే. కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ సేవ్ చేసి ఇప్పుడు వేస్తాను స్లైడ్ ట్రాన్సిషన్. ఇప్పుడు ఏదైనా కీప్ వస్తే కానీ ఫస్ట్ ఆఫ్ చేసి మళ్ళీ ఏదైనా కీప్ వస్తే కానీ సెకండ్ ఆఫ్. నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. అంటే మనకి అది పాజిటివ్గా ఉంటే మనకి బాగా వస్తుంది, ప్రాసెస్ స్లో ఉండడం వల్ల అలా. నెక్స్ట్ ఏదైనా కీప్ వస్తుంది అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి మీరు ఏదైనా కీప్ ఓకే. ఓకే, ఇదే మనకి పవర్ పాయింట్లో మనం ప్రజెంట్ చేయాలంటే
జనరల్గా మనం యూజ్ చేసే ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఏంటంటే ప్రతిసారి మనం కీ ప్రెస్ చేయాల్సి వస్తుంది కదా దేనికైనా. అలా ప్రెస్ చేయకుండా మనకి ఆటోమేటిక్గా కావాలంటే మనకి దానికి ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసి ఆన్ మౌస్ క్లిక్ అని ఇది తీసేయండి. తీసేసి ఆటోమేటికలీ ఆఫ్టర్ ఎన్ని సెకండ్స్ తర్వాత సెకండ్స్ ఇచ్చేయండి. సెకండ్స్ అవర్స్ ఆన్ 3 seconds. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ లైన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆన్ మౌస్ క్లిక్ దీన్ని తీసేసి మళ్ళీ ఆటోమేటికలీ ఆఫ్టర్. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కూడా 3 seconds. నెక్స్ట్ సేమ్ థింగ్ ఆన్ మౌస్ క్లిక్ తీసేయండి 3 seconds. మళ్ళీ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి ఆన్ మౌస్ క్లిక్ తీసేయండి. ఓకే, 3 seconds. నెక్స్ట్ తీసేయండి ఆన్ మౌస్ క్లిక్ తీసేసి మళ్ళీ ఆఫ్టర్ 3 seconds. నెక్స్ట్ లాస్ట్. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, మీకు ఆటోమేటిక్గా అదే ప్లే అయిపోతా. ఓకే, ఇది మనకి దీంట్లో ఓకే పవర్ పాయింట్లో మన ప్రెజెంటేషన్ చేయడానికి ఇది మనకి ఆప్షన్. ఓకే, అంటే దీంట్లో మనకి మ్యాక్సిమం ఆప్షన్స్ మనం కవర్ చేసాం. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆప్షన్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ.